హలో గైల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక 300 కోట్లకు సంబంధించిన ఒక స్కామ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బీహార్లోని దానాపూర్లో ఈ స్కామ్ జరిగిందని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి ఒక వీడియోని తీసి అసలు 300 కోట్ల స్కామ్ ఎలా చేశారు, అక్కడున్న బీజేపీ ప్రభుత్వం ఎలా చేసింది ఈ స్కామ్ అని ఆయన డీటెయిల్గా ఆ వీడియోలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ వీడియోని కూడా మనం చూద్దాం. లెఫ్ట్ సైడ్లో మన బాక్స్లో చూడొచ్చు. చాలా క్లియర్గా ఒక వ్యక్తి దానాపూర్, బీహార్లోని దానాపూర్ అనే ఒక జిల్లాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాడు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎల్లో కలర్ మనం చూస్తున్నాం కదా, ఎల్లో కలర్ ఒక డస్ట్బిన్ని ఆయన ఓపెన్ చేసి దాని గురించి వివరిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, 300 కోట్ల స్కామ్ డస్ట్బిన్కి ఏం సంబంధం, ఎలా లింక్ ఉంది అనేది నేను మీకు చెప్తా. అసలు ఆ డస్ట్బిన్ని మనం చూస్తే ఎల్లో కలర్ ఆ డస్ట్బిన్ ఉంది కదా, ఆ డస్ట్బిన్ వాస్తవానికి గవర్నమెంటు అక్షరాల 11,000 రూపాయలకి కొనుగోలు చేసిందంట. దాని కెపాసిటీ 45 లీటర్స్. అలాగే 75 లీటర్స్కి సంబంధించిన కొన్ని డస్ట్బిన్స్ని కూడా గవర్నమెంట్ కొనుగోలు చేసింది. ఒక్కొక్క డస్ట్బిన్ కాస్ట్ వచ్చేసి 15,000 రూపాయలు. ఏం మాట్లాడుతున్నావు బ్రో, అది చూస్తేనేమో గింత ప్లాస్టిక్ డబ్బాలాగా ఉన్నది, దానికి 11,000 అంటే ఎవడు నమ్ముతాడు అంటున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ అక్కడున్న స్థానికులు కూడా అదే ఫీల్ అవుతున్నారు. 11,000 అని చెప్పేసి బిల్లులు రాపించుకొని 300 కోట్లు ఎస్ఎస్ మెడ్, ఎగ్జాక్ట్లీ ఆ డస్ట్బిన్ పైన ఒక కంపెనీ పేరు కనిపిస్తుంది కదా, ఎస్ఎస్ మెడ్ అని. ఆ కంపెనీ 300 కోట్లు గవర్నమెంట్ నుంచి బిల్లు వసూలు చేసేసుకుంది. ప్రస్తుతానికి ఇది చాలా దీని మీద డిస్కషన్ నడుస్తుంది. అరే బీహార్లో ఈ స్కాములు కామనే కదా, బ్రిడ్జులు కడుతుంటారు, కూలిపోతుంటాయి, డస్ట్బిన్లు కావచ్చు, ట్రైన్లు కావచ్చు, హైవేలు కావచ్చు, రోడ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అన్నీ కూలిపోవడం కామనే కదా బ్రో అంటావు. ఎస్, ఎగ్జాక్ట్లీ అది కామనే. కానీ ఆ డబ్బులు ఎవరి డబ్బులు అనుకుంటున్నారు? నీ డబ్బులు నా డబ్బులు. ఊకో బ్రో, నీ డబ్బులు నా డబ్బులు అని ఎట్లా చెప్తున్నావు బ్రో అని అంటే, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీకు ఇంకొన్ని స్టాట్స్ చూపిస్తా. ఒక్కసారి ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్లో కొన్ని స్టాట్స్ చూపిస్తా. ఆ స్టాట్స్ చూడండి. మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే కర్ణాటక, తమిళనాడు, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇవి ప్రతి సంవత్సరం 2021 నుంచి 2026 దాకా ఈ 5 ఇయర్స్ వీళ్ళు కట్టే ట్యాక్సెస్ ఎంత అనేది ఆ డీటెయిల్స్ ఒకసారి లెఫ్ట్ సైడ్లో చూడండి. కర్ణాటక వాళ్ళు కట్టే ట్యాక్సెస్ సుమారు 2,75,000 కోట్లు కడుతున్నారు వాళ్ళు. తెలంగాణ కూడా ఏం తక్కువ తినలేదు. తెలంగాణ కూడా 60 నుంచి 70,000 కోట్లని తెలంగాణ కడుతుంది. ఆంధ్రప్రదేశ్ పాపం కొత్తగా ఫామ్ అయిన స్టేటు, ఆ స్టేట్ వాళ్ళు కూడా ఎంత 26,000 కోట్లకు పైగా వాళ్ళు కూడా సెంట్రల్కి వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు. మరి ఈ ట్యాక్సులు కట్టుకొని రిటర్న్ మనకేమైనా ఇస్తున్నారంటే మనకిచ్చేది దాంట్లో చాలా మినిమలిస్టిక్ పర్సెంట్. ఆ పర్సంటేజ్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. మరి నార్త్ ఇండియన్ స్టేట్స్ వాటి పరిస్థితి ఏంది అని అంటారా? ఎస్, ఎగ్జాక్ట్లీ దాని గురించే చెప్తున్నా. ఎందుకు ఈ కంపారిజన్? గతంలో కూడా డీలిమిటేషన్ ఇష్యూలో కావచ్చు, లేకపోతే ఈ ట్యాక్సెస్ సిబిడిటీలో కావచ్చు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్స్ నుంచి ట్యాక్సులు తీసుకుంటుంది. ఇప్పుడు మనం కొనే ప్రతి ఉప్పు, పప్పు, టూత్పేస్ట్ నుంచి, సబ్బు నుంచి మొదలెడితే ప్రతి దాని మీద మనం డైరెక్ట్గా జిఎస్టీ అని కడుతున్నాం కదా, డైరెక్ట్గా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ పోతున్నాయి. ఆ ట్యాక్సులు అన్నీ ఏం చేస్తుంది అని అంటే రిటర్న్ మళ్ళీ అన్ని స్టేట్స్కి ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అనేది ఒక లెక్క వేస్తున్నారు. ఫైనాన్స్ కమిషన్ అని ఒకటి ఉంది. ఆ ఫైనాన్స్ కమిషన్ అదో గవర్నమెంట్ బాడీ. ఆ 15th ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందనంటే 2021 నుంచి 2026 దాకా నార్త్ ఇండియన్ స్టేట్స్కి ఎవరెవరికి ఎంత పంచాలి, సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఎంత పంచాలని లెక్కలేసింది. మనకిచ్చే పర్సంటేజ్లు చాలా తక్కువ. కానీ నార్త్ గురించి మాట్లాడుకుందాం. టాప్ 5 స్టేట్స్ గురించి మాట్లాడుకుందామా, ఎవరికి ఎంత ఎక్కిస్తున్నారు? ఫస్ట్ చూస్తే ఉత్తరప్రదేశ్కి హయ్యెస్ట్ సుమారు 7.5 లక్షల కోట్లు ఇస్తున్నారు. మరి వాళ్ళు ఎంత ట్యాక్స్ కడుతున్నారు తెలుసా? వాస్తవానికి వాళ్ళు కట్టే ట్యాక్స్ చాలా తక్కువ. మనం ఉత్తరప్రదేశ్ అంటే చాలా పెద్ద స్టేటు, మొత్తం ఏషియాలోనే నాకు తెలిసి అది ఒక బిగ్గెస్ట్ పాపులేటెడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో అంత పాపులేషన్ ఉన్న స్టేట్లో ఇన్కమ్ కూడా అంత ఉండాలి కదా. యూపీ ఇప్పుడు ఢిల్లీ పక్కనే ఉంది, చాలా ట్యాక్సులు వస్తాయి కదా అనుకుంటున్నారేమో. లేదు, వాళ్ళు కట్టే ట్యాక్సులు చాలా తక్కువ. వాళ్ళకు వచ్చేవి మాత్రం 7,75,000 కోట్లు. మరో పక్కన బీహార్ ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది తెలుసా? బీహార్ జస్ట్ యావరేజ్గా సంవత్సరానికి 6,000 చిల్లర, 6,000 కోట్లు మాత్రమే అది కడుతుంది. రిటర్న్లో దానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 4,70,000 కోట్లు, సుమారుగా 4,70,000 కోట్లు. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కట్టేది 6,000 కోట్లు, 4,75,000 కోట్లు వెనకకు వస్తున్నాయి. మరి ఆ డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి అని అంటే ఇగో ఇట్లా గవర్నమెంట్ పథకాలు, గవర్నమెంట్కి సంబంధించిన ఎక్విప్మెంటు, గవర్నమెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, అక్కడ హైవేసు, అక్కడ
ఆర్ఎండ్బి, రోడ్స్, బిల్డింగ్స్, వీటన్ని కాంట్రాక్ట్లు వాళ్ళు వేల కోట్లు, వందల కోట్లు తీసుకుంటున్నారు, పని చేయట్లేదు. సో అన్నిటికంటే ఈ స్కామ్ల వల్ల నష్టపోయే వ్యక్తులు ఎవరంటే ట్యాక్సులు కట్టే నీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు. మనందరికంటే ఎక్కువ నష్టపోయేది ఎవడంటే ఆ బీహార్లో, ఆ ఉత్తరప్రదేశ్లో, ఆ మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నష్టపోతున్నారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది అంటే, అసలు ఫైనాన్స్ కమిషన్ ఎందుకు పైసలు ఇస్తుంది వాళ్ళకి అనేది కూడా మాట్లాడుకుందాం మనం ఒకసారి. ఫైనాన్స్ కమిషన్ ఏమంటుందనంటే, ఎక్కడైతే పర్ క్యాపిటల్ ఇన్కము, ఫారెస్ట్ ఏరియా, అలాగే దాంతోపాటు అక్కడ పాపులేషన్, వీటన్నిటిని కన్సిడర్ చేసి వాళ్ళు వెనకబడి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. అంటే మనం అంతకుముందు ఒక 1-2 ఇయర్స్ ముందు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు కావచ్చు, మన తెలంగాణ, మరి ముఖ్యంగా హైదరాబాద్, తెలంగాణకు సంబంధించిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3.5 లక్షలు, సుమారుగా 3.5 lakhs ప్రతి సంవత్సరం ఇక్కడ లోకల్స్ సంపాదించగలుగుతున్నారు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫైనాన్స్ కమిషనే ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే వాళ్ళే బీహారు అందరికంటే తక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్కి కట్టే ₹1 వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెనకకు వచ్చే డబ్బులు సుమారు ₹950 వాళ్ళు వెనకకు వస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నారా అని అంటే, ఈ ఫైనాన్స్ కమిషన్ ఏమంటుంది అని అంటే, అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే సగటున ఒక సంవత్సరానికి సంపాదించే సంపాదన, వాళ్ళకి ఏదైతే సంపాదన ఉందో ఆ సంపాదన చాలా తక్కువ ఉన్నదంట. వాళ్ళకి డెవలప్మెంట్ ఇంపార్టెంటు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళకి రోడ్స్ కట్టాలి, వాళ్ళకి బిల్డింగ్లు కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, స్కూళ్ళు కట్టాలి, కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి అంటున్నారు. 4,75,000 కోట్లని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, బీహార్ దగ్గర ఉన్న డబ్బులు వదిలేసి. అంటే ఆ రాష్ట్రానికి కూడా ఎంతో కొంత ఆదాయం, ఇన్కమ్ ఉంటుంది కదా, ఆ ఇన్కమ్ అవన్నీ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ 4,75,000 crores ఇస్తుంది. అన్ని డబ్బుల్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ప్లాస్టిక్ డబ్బాలు చూసినాక మనం, ఆ ప్లాస్టిక్ డబ్బాని మామూలుగా షాప్లో కొంటే ఆ డబ్బా ₹800 వస్తుంది. ఆ డబ్బా ₹800 డబ్బాని 11,000 బిల్లు రాసి ఆ డబ్బులు జేబులు వేసుకుంటున్నారు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, అక్కడ ఉన్న బిజినెస్ మెన్లు కలిసి. 75 లీటర్లకు సంబంధించిన డబ్బా, చెత్త డబ్బాని మనం చూస్తే దాన్ని 15,000 బిల్లు రాస్తున్నారు. వాస్తవానికి అది కూడా ₹1,000 వచ్చే డబ్బా. ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇంత మోసం జరుగుతున్నా కూడా మరి దీనిపైన మరి కేంద్ర ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ ఎవరు మాట్లాడట్లేదు. అసలు కరప్షను మనిషి నరాల్లో అది ఇమిడిపోయిందని చెప్పుకోవాలి ఒక రకంగా. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఒక ఎమ్మెల్యే గెలవాలనుకుంటే 100 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలి. సౌత్ ఇండియాలో అయితే ఎస్పెషల్లీ 50 కోట్లు, 100 కోట్లు అని చాలా వినికిడి ఉంది. అంటే రాజకీయ నాయకులు మేము డబ్బులు సల్లి మేము పదవులని గెలుస్తాము, గెలిచిన తర్వాత ఆ డబ్బుల్ని ప్రజల దగ్గర నుంచే, వాళ్ళకి రావాల్సిన పథకాల నుంచే మళ్ళీ గుంజుకుంటాము అన్న పరిస్థితి ప్రస్తుతానికి నెలకొనుంది. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మరొక పక్కన జెన్జీ అనే ఒక బ్యాచ్ వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క ఇష్యూని పాయింట్అవుట్ చేస్తున్నారు. నాకైతే వాళ్ళు నేను ఏ పొలిటికల్ పార్టీకి నేను అలైన్డ్ కాదు. నా అభిప్రాయాలు వాళ్ళ మీద, అందరి మీద న్యూట్రల్, ప్రజలకు సేవ చేసే వాళ్ళే నాకు ఇంపార్టెంట్. సో ప్రజలని దృష్టిలో పెట్టుకొని ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఓకే, ఎవరినైనా నేను వెల్కమ్ చేస్తాను. ఏ పార్టీ మంచి చేసినా పొగిడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. కానీ ప్రజల్లో ఉన్న సమస్యలను కూడా వేలెత్తి చూపగలగడం కూడా ఖచ్చితంగా అదొక అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మొత్తం మీద ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? మన సౌత్ నుంచి డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని నార్త్కి తీసుకెళ్ళి అక్కడ ఇట్లా ఇష్టానుసారంగా పంచిపెడుతున్నారు. వాళ్ళేమో దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇది జస్ట్ ఒక డస్ట్బిన్ గురించి సంబంధించిందే. నేషనల్ హైవేస్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఎన్నో పథకాలు ఉన్నాయి, పాలసీస్ ఉన్నాయి. వీటన్నిటిపైన ఇంకెంత లూటీ చేస్తున్నారో. ఇది బీహార్ సిచ్యువేషన్. మధ్యప్రదేశ్ సంగతి ఏంది, మరి ఉత్తరప్రదేశ్ సంగతి ఏంది, వెస్ట్ బెంగాల్ ఉంది. ఈ రాష్ట్రాల్లో మరి విచ్చలవిడిగా డబ్బులను చల్లుతున్నారు. ఇది కరెక్ట్ అంటారా? సౌత్ ఇండియా నుంచి ట్యాక్సులు కలెక్ట్ చేసి అక్కడెక్కడో పంచిపెట్టడం కరెక్టా? ఏ రాష్ట్రం నుంచి డబ్బులు ఎంత వస్తున్నాయో ఆ రాష్ట్రానికే తిరిగి మ్యాక్సిమం డబ్బులు ఆ రాష్ట్రానికే తిరిగి ఇస్తే బాగుంటుంది కదా. ఆ రాష్ట్రాలు డెవలప్ అవుతాయి కదా. ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి కొంత కాంపిటీషన్ బిల్డ్ అవుతుంది కదా. ఏ రాష్ట్రాన్ని వాళ్ళు డెవలప్ చేసుకుంటే ఒక కాంపిటీషన్ బిల్డ్ అవుతుంది. వాళ్ళకి ఇంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు, మాకు ఇంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు అని చెప్పేసి. ఈ ప్రభుత్వం తీసుకునే పథకాలు, కాన్స్టిట్యూషన్లో ఉన్న విషయాలు కావచ్చు, అవన్నీ మంచి కోరి మంచిగా రాసినవే. కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్లో మరి
ఎగ్జిక్యూటరీ బాడీస్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా పనిచేయక వస్తున్న తిప్పలని నేను అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? బీహార్లో జరిగిన ఈ సిచ్యువేషన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే 99% వీడియోని చూస్తున్నారు తప్పించి సబ్స్క్రైబ్ చేయట్లేదు. కైండ్లీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే